వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్ అండ్ ఈ వీడియోలో టాప్ 5 మిడ్ క్యాప్ స్టాక్ ఐడియాస్ డిస్కస్ చేద్దాం. అండ్ ఫర్దర్‌గా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. సో, ఎన్‌బీసీసీ ఇండియా లిమిటెడ్ నేను డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ స్టాక్. అండ్ ప్రస్తుతానికైతే 1 ఇయర్ నుంచి స్టాక్ ఎలా మూవ్ అయిందో ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. ఆల్మోస్ట్ లాస్ట్ 1 ఇయర్ నుంచి 250% రిటర్న్స్ ఇవ్వగలిగింది. అండ్ దిస్ ఈజ్ 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్ ఎలా మూవ్ అయిందో క్లియర్‌గా చూడొచ్చు. సో, 1 ఇయర్ నుంచి కూడా ఎన్‌బీసీసీలో మంచి అప్ ట్రెండ్ కనబడుతుంది. అండ్ ఇక్కడ నుంచి కూడా స్టాక్‌లో ఒక అప్ ట్రెండ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎన్‌బీసీసీ ఇండియా మార్కెట్ క్యాప్ 31,986 క్రోర్‌గా ఉంది. అండ్ ప్రైస్ టు బుక్ 13.3 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. అండ్ కమ్ టు రిటర్న్ ఆన్ ఈక్విటీ 18గా ఉంది. అండ్ సీ ద ట్రెండ్ ఆర్ఓఈ నియర్లీ 18 దగ్గరగా కనబడుతుంది. అండ్ రీసెంట్ టైమ్‌లో కంటిన్యూయస్‌గా రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది గ్రో అవుతూ వస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఎ పాజిటివ్ సైన్. అండ్ లాస్ట్ 1 ఇయర్ నుంచి స్టాక్ ఎలా మూవ్ అయిందో ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. అండ్ ప్రస్తుతానికైతే మీకు 160 పైనుంచి స్టాక్‌లో మళ్ళీ ఒక అప్ ట్రెండ్ కనబడుతుంది. అండ్ ఎక్కువ మంది అనలిస్టులు ఎన్‌బీసీసీకి 200 పైన స్టాక్‌లో మంచి ట్రెండ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అని అయితే చెప్తున్నారు. అండ్ హోప్‌ఫుల్లీ స్టాక్‌లో ప్రస్తుతానికి ఏదైతే అప్ ట్రెండ్ క్యారీ ఆన్ అవుతుందో సో 200, 220 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినెట్‌గానే ఈ స్టాక్‌లో బెటర్ ప్రైస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ వీళ్ళు జూన్‌లో లైక్ రెవెన్యూస్ చూడండి 1665.9 క్రోర్ రెవెన్యూస్ అయితే పోస్ట్ చేయగలిగింది. అండ్ ఓవరాల్‌గా నెట్ ప్రాఫిట్ అనేది 86.6 క్రోర్‌కి వచ్చింది. సో లాస్ట్ జూన్‌తో కంపేర్ చేసినప్పుడు మీకు ప్రాఫిట్ మంచిగా పెరిగింది. బట్ సీక్వెన్షియల్‌గా కొద్దిగా ప్రాఫిట్స్ అయితే తగ్గాయి. బట్ ఓవరాల్‌గా కంపెనీ కంప్లీట్‌లీ ప్రాఫిట్ మేకింగ్‌లో అయితే ఉంది. ఎక్కువగా ఆర్డర్ ఇన్‌ఫ్లో చాలా బులిష్‌గా కనబడుతుంది ఈ స్టాక్‌కి. సో ఇవి కొన్ని లైక్ బేసిక్ అనాలిసిస్. యాన్యువల్ రెవెన్యూ 19.3% పెరిగింది. యాన్యువల్ నెట్ ప్రాఫిట్ 50% పెరిగింది. స్టాక్ ప్రైస్ 261% పెరిగింది. డెట్ టు ఈక్విటీ 0 అంటే కంప్లీట్‌లీ ఈ స్టాక్ అయితే డెట్ ఫ్రీ స్టాకే. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇందాక డిస్కస్ చేసినట్టు 18% ఉంది. ప్లెడ్జ్ షేర్స్ కంప్లీట్‌లీ 0. ఎఫ్ఐఐస్‌కి 4.43% వాటా ఉంటే మ్యూచువల్ ఫండ్స్ 3.04% వాటా అయితే కలిగి ఉన్నారు. అండ్ స్టిల్ ఇట్లాంటి స్టాక్స్‌లో ఎఫ్ఐఎస్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ వాటా పెంచుకుంటే అయితే డెఫినెట్‌గా ఇట్లాంటి ఇంకా ఫర్దర్‌గా కూడా ఈ స్టాక్స్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఎన్‌బీసీసీ ఇండియా. సో స్టాక్‌లో ఎక్కువగా లైక్ 63% డివిడెండ్ అండ్ ఎన్‌బీసీసీ డిక్లేర్ రికార్డ్ డేట్ అండ్ బై ఫర్ టార్గెట్ ప్రైస్ 217. సో 200 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినెట్‌గా స్టాక్‌లో మంచి ట్రెండ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఎన్‌బీసీసీ. అండ్ ఇంకోటి కెనరా బ్యాంక్. సో కెనరా బ్యాంక్ స్టాక్ ప్రైస్ కూడా లైక్ లాస్ట్ 1 ఇయర్ నుంచి మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. ఆల్మోస్ట్ మీకు కెనరా బ్యాంక్‌లో 70% రిటర్న్స్ చూడొచ్చు. అండ్ దిస్ ఈస్ 5 ఇయర్ బేసిస్ మీద 150% కెనరా బ్యాంక్ నుంచి ప్రైస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ప్రైస్ వచ్చింది. అండ్ ఫర్దర్‌గా కూడా స్టాక్‌లో మంచి ట్రెండ్ అయితే రావచ్చు ఇక్కడ నుంచి కూడా లాంగర్ టర్మ్ డ్యూరేషన్‌లో. సో కెనరా బ్యాంక్‌కి సంబంధించి ఇంకోటేంటంటే నిఫ్టీ బ్యాంక్ రీషఫుల్ అయింది. స్టేట్ రన్ కెనరా బ్యాంక్ మేక్స్ ఎంట్రీ వైల్ బంధన్ బ్యాంక్ పుష్డ్ ఔట్. సో కెనరా బ్యాంక్ నిఫ్టీలో పార్ట్ అయింది. సో ఆబ్వియస్‌గానే ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ కమ్ టు కెనరా బ్యాంక్ మార్కెట్ క్యాప్ చూద్దాము. సో ప్రస్తుతానికైతే 110కి దగ్గరగా ట్రేడ్ అవుతుంది. 1,00,000 పైన మార్కెట్ క్యాప్ ఉంది. సో పీఈ రేషియో 6.5గా ఉంది. అండ్ పీఈజీ 0.3గా ఉంది. ప్రైస్ టు బుక్ 1.2 టైమ్స్ మాత్రమే ట్రేడ్ అవుతుంది. ఆర్ఓఈ 18 దగ్గరగా ఉంది. సో హెల్దీ రిటర్న్ రేషియోస్ అయితే కనబడుతున్నాయి. మీకు 100 పైనుంచి స్టాక్‌లో మంచి ట్రెండ్ అయితే చూడొచ్చు కెనరా బ్యాంక్ స్టాక్‌లో కూడా. సో మధ్య మధ్యగా కొద్దిగా స్టాక్ వోలటైల్‌గా ఉన్నా కూడా ఓవరాల్‌గా అప్ ట్రెండింగ్‌లో అయితే కనబడుతుంది స్టాక్‌లో. అండ్ ఫర్దర్‌గా ఈ జూన్‌లో 34,000 క్రోర్ రెవెన్యూస్ బ్యాంక్ పోస్ట్ చేస్తే 3,905 క్రోర్ నెట్ ప్రాఫిట్. అంటే లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి దిస్ ఈజ్ ద హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ ఈ బ్యాంక్ స్టాక్ అయితే పోస్ట్ చేయగలిగింది. అండ్ ఈవెన్ కెనరా బ్యాంక్ ఇక్కడ మీకు క్లియర్‌గా కెనరా బ్యాంక్‌లో ఎఫ్ఐఎస్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ హోల్డింగ్ అయితే పెంచుకున్నారు. జూన్‌లో 11.91% వాటా ఎఫ్ఐఎస్ హోల్డ్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ 3.49% వాటా అయితే హోల్డ్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ కెనరా బ్యాంక్ అండ్ ఈ స్టాక్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. అండ్ ఆఫ్టర్ కెనరా బ్యాంక్ టాటా స్టీల్. సో రీసెంట్ టైంలో స్టీల్ స్టాక్స్‌లో కొద్దిగా కరెక్షన్ అయితే వచ్చింది డ్యూ టు గ్లోబల్ ప్రైజెస్ కానివ్వండి, చైనా ఇంపాక్ట్ వలన. సో ప్రస్తుతానికైతే మళ్ళీ స్టీల్ స్టాక్స్ ఒకవేళ టాటా స్టీల్ కనుక ఇక్కడ నుంచి ప్రైస్‌లో అప్ ట్రెండ్ వస్తే కనుక మళ్ళీ లైక్ ప్రైస్‌లో ఒక మొమెంటమ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో 5 ఇయర్ బేసిస్ మీద కూడా మీకు స్టాక్ ప్రైస్‌లో ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. ఫర్ 50, 60 పాయింట్స్ అప్ ట్రెండ్ అయితే ఇక్కడ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది బై లుకింగ్ ఎట్ దిస్ చార్ట్.
సో 1 ఇయర్ నుంచి మీకు 32% రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది ఈ స్టాక్. సో టాటా స్టీల్ కూడా లైక్ లాంగర్ టర్మ్ బేసిస్ మీద ఈ స్టాక్ కూడా మంచి రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. సో లెట్ అస్ లుక్ ఇంటూ టాటా స్టీల్ మార్కెట్ క్యాప్ చూద్దాం. సో టాటా స్టీల్ ప్రస్తుతానికైతే లైక్ 1,93,000 దగ్గరగా ట్రేడ్ అవుతుంది. లైక్ మార్కెట్ క్యాప్ 1,93,000 ఉంది. పిఈ లైక్ 0.1 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. ప్రైస్ టు బుక్ 2.1 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. దిస్ ఈజ్ 1 ఇయర్ నుంచి స్టాక్ ఎలా పోయిందో చూడండి ఇక్కడ. సో దిస్ ఈజ్ 1 ఇయర్ ట్రెండ్ అండ్ రీసెంట్ హై ఏదైతే ఉందో 180 నుంచి స్టాక్లో మంచి ఫాల్ అయితే వచ్చింది. అండ్ కమ్ టు లైక్ టోటల్ రెవెన్యూ అనేది 33,332గా ఉంది. నెట్ ప్రాఫిట్ అనేది 3,329. కొద్దిగా నెట్ ప్రాఫిట్ తగ్గింది, బట్ ఓవరాల్గా మళ్ళీ ప్రాఫిట్ ట్రెండ్ అయితే కనబడుతుంది. సో లెట్ అస్ లుక్ ఇంటూ ప్లెడ్జ్ షేర్స్ అయితే లేవు. డెట్ టు ఈక్విటీ 0.89 ఉంది. సో అంటే రీజనబుల్ డెట్. అండ్ కమ్ టు ఎఫ్ఐఎస్కి 20% నియర్లీ వాటా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ హోల్డింగ్ 10.32%. సో కన్సిస్టెంట్గా మీకు మ్యూచువల్ ఫండ్స్ అయితే ఈ స్టాక్లో బై చేస్తున్నారు. అండ్ ఎఫ్ఐఎస్ కూడా కన్సిస్టెంట్గా ఈ స్టాక్లో బయింగ్ అయితే చేస్తున్నారు. సో ఫర్దర్గా స్టాక్లో కరెక్షన్ కనబడుతుంది కాబట్టి ఇక్కడ నుంచి బయింగ్ ఇంట్రెస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ టాటా స్టీల్. సో ఇంకొక బ్యాంకింగ్ స్టాక్ సిటీ యూనియన్ బ్యాంక్. సిటీ యూనియన్ బ్యాంక్ కూడా ఎక్కువ మంది అనలిస్టులు 200కి దగ్గరగా బై రేటింగ్ అయితే ఇచ్చారు. అండ్ దిస్ ఈజ్ 1 ఇయర్ చార్ట్. సిటీ యూనియన్ బ్యాంక్ 5 ఇయర్ బేసిస్ మీద చూడండి. అండ్ రీసెంట్గా ఏదైతే 120 నుంచి స్టాక్లో అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. సో ఇది కూడా రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్గా ఉండే బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న స్టాక్ ఇది. అండ్ సిటీ యూనియన్ బ్యాంక్ నియర్లీ 12,546 crore మార్కెట్ క్యాప్ ఉంది. అండ్ ప్రైస్ టు బుక్ 1.5 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. ROE 12 దగ్గరగా ఉంది. దిస్ ఈజ్ 1 ఇయర్ చార్ట్. అండ్ కమ్ టు జూన్ 2024లో రెవెన్యూ 1580 crore ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 264 crore వచ్చింది. రీసెంట్ టైంలో దిస్ ఈజ్ ద హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ అండి. అండ్ కమ్ టు ఫైనాన్షియల్స్ చూస్తే కనుక స్టేబుల్ ఫైనాన్షియల్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ ప్రమోటర్ ప్లెడ్జెస్ షేర్స్ 0, డెట్ టు ఈక్విటీ 0.56 ఉంది. అండ్ ROE 12.08% ఉంది. అండ్ కమ్ టు ఎఫ్ఐ వాటా 27% ఉంటే డిఐఎస్కి అండ్ మ్యూచువల్ ఫండ్స్ 27% వాటా ఉంది. లాస్ట్ మార్చ్ నుంచి ఈ జూన్కి మ్యూచువల్ ఫండ్స్ చూడండి వాటా పెంచుకున్నారు. సో సిటీ యూనియన్ బ్యాంక్ కూడా హెల్దీ అవుట్లుక్ అయితే కనబడుతుంది లాంగ్ టర్మ్లో. సో ఈ స్టాక్లో బయింగ్ అయితే రావచ్చు ఇక్కడ నుంచి ఫర్ 200 అండ్ అబోవ్ ప్రైస్కి. అండ్ సిటీ యూనియన్ బ్యాంక్ తర్వాత లెట్ అస్ లుక్ ఇంటూ L&T ఫైనాన్స్. సో L&T ఫైనాన్స్ ప్రస్తుతానికి అయితే 170 దగ్గరగా ఉంది. 42,000 మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. ప్రైస్ టు బుక్ 1.8 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. సో 190 నుంచి స్టాక్లో కరెక్షన్ జరిగింది. ప్రస్తుతానికి అయితే 160 పైన స్టాక్లో మళ్ళీ అప్ ట్రెండ్ కనబడుతుంది. 160 to 200 మధ్యలో స్టాక్లో బయింగ్ రావచ్చు. అండ్ జూన్ 2024లో టోటల్ రెవెన్యూ 3,782 crore వచ్చింది. నెట్ ప్రాఫిట్ 678.9 crore వచ్చింది. సో హెల్దీ ఫైనాన్షియల్స్ అయితే కనబడుతున్నాయి. ఈవెన్ ఫైనాన్షియల్ ట్రెండ్ చూడండి పెరుగుతూ వస్తుంది. దట్ ఈస్ ద రీజన్ స్టాక్ ప్రైస్లో కూడా మంచి ట్రెండ్ కనబడుతుంది. అండ్ డెట్ కొద్దిగా ఎక్కువగా కనబడుతుంది ఈ స్టాక్లో, సిన్స్ ఇట్ ఈస్ ఎన్బిఎఫ్సి స్టాక్ కాబట్టి. అండ్ కమ్ టు ఎఫ్ఐఎస్కి 7.34% వాటా ఉంది. బట్ మ్యూచువల్ ఫండ్స్ జూన్లో ఎక్కువ వాటా పెంచుకున్నారు టు 6.93%. సో డెఫినెట్గా L&T ఫైనాన్స్ కూడా L&T ఫైనాన్స్ లిమిటెడ్ అండ్ ఈ స్టాక్ కూడా ఇక్కడ నుంచి మంచి ప్రైస్ ట్రెండ్ అయితే రావచ్చు. సో ఈ ఇయర్ మంచి ట్రెండ్ అయితే కనబడుతుంది. అండ్ బై L&T ఫైనాన్స్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ 230. సో ఇలా వేరియస్ అనలిస్టులు అయితే ఈ స్టాక్ అయితే బులిష్ రేటింగ్ అయితే ఇచ్చారు. అండ్ దీస్ ఆర్ ద 5 స్టాక్ ఐడియాస్ ఫ్రమ్ మిడ్ క్యాప్ స్పేస్. అండ్ ఈ 5 స్టాక్స్లో కూడా కొద్దిగా కరెక్షన్ తర్వాత మళ్ళీ అప్ ట్రెండ్ కనబడుతుంది. ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఈ స్టాక్స్లో మంచి ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రొవైడెడ్ లైక్ నిఫ్టీ కానీ బ్రాడర్ మార్కెట్స్ పాజిటివ్గా ట్రేడ్ అయితే ఈ స్టాక్లో బెటర్ ప్రైస్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్.